సో డోర్ టు డోర్ ప్రచారం అనంతరం ఇక్కడ భీమిలిలోని పార్టీ కార్యాలయానికి వచ్చాము. ఇక్కడే లంచ్ చేస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారు. సో అవంతి శ్రీనివాస్ గారు, మీకు ఫుడ్లో ఏది ఇష్టం బాగా? వెజిటేరియన్ అమ్మా, టోటల్ వెజిటేరియన్. టోటలీ వెజిటేరియన్. అన్ని తినడం మానేస్తాను. ఓకే, అంటే వెజిటేరియన్లో ఏది బాగా ఇష్టపడి తింటారు? రెస్టారెంట్లో పప్పు మామిడికాయ, అలాగే బంగాళదుంప. సో ఇప్పుడు లంచ్ తర్వాత ఏముందండి? లంచ్ తర్వాత ఇప్పుడు బూత్ ఏజెంట్స్తో మీటింగ్ ఉంది. తర్వాత 1 అవర్ 4 to 5, మళ్ళీ 5 o'clock నుంచి వచ్చాను నైట్ 10 సో రోజు ఇదే స్కెడ్యూల్ ఉంటుందండి? మళ్ళీ 10 o'clockకి నాయకులతో మీటింగ్ ఉంటుంది 10 లాగా. 10 o'clockకి కూడా మళ్ళీ కంటిన్యూ. సో ఈసారి మేనిఫెస్టోలో కూడా వరాల జల్లు, మరి ముఖ్యంగా చూడండి, మంత్లీ క్యాలెండర్ ఇచ్చారు, సంక్షేమ క్యాలెండర్. ఎగ్జామ్స్ మా కాలేజీలో మేము స్టూడెంట్స్ ఇస్తాం. ఏ మంత్లో ఏ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఏ మంత్లో ఏ వర్క్ చేయాలి, అలా ఏ మంత్లో ఏ పథకం వాళ్ళని 12 months ఇచ్చేస్తాడు క్యాలెండర్. సో ఆ క్యాలెండర్ ప్రకారం జరగాల్సింది అంతే. వాళ్ళు అధికారులు చెప్తారు అప్పుడు, సార్ కొంచెం నేను ఫైనాన్షియల్ టైట్గా ఉంది సార్, అది మీరు ఏం చేస్తాను అది లేదమ్మా చూడండి అన్న అంటాడు ఆయన సారు. అధికారులను కూడా వందనగా అన్నానే పిలుస్తారు. లేడీస్ అయితే అక్క చెల్లెని పిలుస్తారు. పెద్దవాళ్ళది అక్క అంటారు, లేకపోతే చెల్లెని. మీరు ఏం చేస్తారో తెలియదు అన్న నాకు. మీరు మా ఈ క్యాలెండర్ ఇచ్చాను, మాట ఇచ్చాను అవ్వాలంటే. ఇంకా అధికారులు ఇంకా సార్ సంగతి తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో ఆ క్యాలెండర్ ప్రకారం వేస్తారు.